ప్రతి ఎకరాకు నీరిచ్చేలా నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన నీటి సంఘాల అధ్యక్షుల సమావేశంలో సీఎం మాట్లాడారు. నీటి భద్రత అందరికీ కావాలి, కానీ సంరక్షణను చాలా మంది పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలోని 40 జీవనదుల నీటిని సమర్థంగా వినియోగించుకుంటే కరువు అనేదే ఉండదని చెప్పారు. పరిగెత్తే నీటిని నిలపండి, నడిచే నీటిని జలాశయంగా మార్చండి, భూగర్భ జలాశయంలో నీటి నిల్వ పెరిగేలా చూడాలని తెలిపారు. రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రైతు సానుకూల ప్రదేశ్గా మారుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వర్షాకాలంలో నీళ్లు ఉపయోగించుకొని మళ్ళీ రబీకి మనం సిద్ధమవుదాం. నేను ఒక మాట చెప్తున్నాను అందరికీ. అందరూ వరి పంట పెట్టాలనుకుంటారు. వరి తినేవాళ్ళు ఎవరు లేరు, బియ్యం తినేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆరోగ్యం కోసం అందరం ఒకటి ఆలోచిస్తున్నాం. బియ్యం తింటే కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే షుగర్ వల్ల అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. అందుకే ప్రపంచంలోనే ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. అందరూ కూడా కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ తింటున్నారు. అలాంటి సమయంలో మనం కూడా పంటల మార్పిడి తప్పనిసరి. వరి కంటే హార్టికల్చర్ వేసుకుంటే, వరి కంటే మిల్లెట్స్ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చూపించే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.